సడన్‌గా మీ ఫోన్‌లో ఎప్పుడూ లేని విధంగా పాపప్ యాడ్స్ వస్తున్నాయా? జనరల్‌గా మీరు క్రోమ్ నుంచి ఏదైనా ఏపీకే అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసినప్పుడు, లేదా ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలియకుండా యాక్సెస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు కంప్లీట్‌గా ఆ యాడ్స్‌ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసి నేను ర్యాండమ్‌గా స్క్రోలింగ్ చేస్తున్నాను. యూట్యూబ్ అనే కాదు, ఏ యాప్ ఓపెన్ చేసినా ఆ పాపప్ యాడ్స్ అనేవి వస్తుంటాయి. మీరు ఏపీకే యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసినా సరే ఇవి మాత్రం వస్తూనే ఉంటాయి. వీటిని ఎలా కంప్లీట్‌గా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. యూట్యూబ్ క్లోజ్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు, వేరే యాప్ ఓపెన్ చేయగానే ఈ యాడ్ ఎలా వచ్చిందో. ఈ యాడ్స్ అనేవి ఎంత స్క్రోల్ చేసినా, స్లైడ్ చేసినా సరే అస్సలు పోవు. మీరు దాన్ని ఒక్కసారి క్లిక్ చేయగానే దాని యొక్క యాప్ గూగుల్ ప్లే స్టోర్‌కి రీడైరెక్ట్ అవుతుంది. కంప్లీట్‌గా వీడియో ప్లే అయిన తర్వాతనే ఇది క్లోజ్ అవుతుంది. మీరు దీన్ని తీయాలనుకుంటే హోమ్ స్క్రీన్ నుంచి తీయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను ఎంత స్లైడ్ చేసినా సరే ఇదైతే అస్సలు పోతలేదు. వీటిని బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ నుంచి చూస్తే మీకు యాప్ లోగో గానీ, యాప్ నేమ్ గానీ చూపియదు. నేను ఇది ఇంటర్నల్ స్టోరేజ్‌లో ఏ నేమ్‌తో సేవ్ అయిందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫైల్స్ నేను ఏపీకే యాప్ ఇన్‌స్టాల్ చేసిన రోజు తెలియకుండా ఆటోమేటిక్‌గా నా మొబైల్‌లో అయితే డౌన్‌లోడ్ అయ్యాయి. డౌన్‌లోడ్‌తో పాటు ఇన్‌స్టాల్ కూడా అయ్యి, ఆ రోజు నుంచి నాకు పాపప్ యాడ్స్ అనేవి వస్తున్నాయి. ఇవి చూడొచ్చు, మీకు వైట్ ఐకాన్‌తో ఉంటాయి. ఇందాక మనం బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టినప్పుడు ఇక్కడ క్లియర్‌గా మీకు కనిపించినట్టుంది. అక్కడిక్కడ సేమ్ ఐకాన్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో, ఈ ఫైల్స్‌ని డిలీట్ చేస్తే మీకు కంప్లీట్‌గా పాపప్ యాడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అక్కడ మొబైల్ యాప్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్లో ఇన్‌స్టాల్ అయిన యాప్స్ అన్ని చూపిస్తుంది. వాటిలో ఇవి కూడా ఉంటాయి. ఇవి మన మొబైల్‌లో ఎలా హైడ్ అయి ఉంటాయో మీకు చూపిస్తాను. ఇవి డార్క్ మోడ్ ఆన్ ఉంటే క్లియర్‌గా కనిపిస్తాయి. కానీ మ్యాక్సిమం యూజర్స్ డార్క్ మోడ్ యూజ్ చేయరు కాబట్టి నేను డార్క్ మోడ్‌ని ఆఫ్ చేసి ఆ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఇందాక మనం చూసిన బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ ఐకాన్ ఇక్కడున్న యాప్స్ ఐకాన్‌లో కలిసిపోతుంది. అది ఏ విధంగా కలిసిపోతుందో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి క్లియర్‌గా చూపిస్తాను. వైట్ ఐకాన్ లోగో కోసం మీరు వెతకాలి. కానీ మీరు చూడొచ్చు, మధ్యలో ఒక యాప్ ఉంది. అది మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ కలర్‌లో కలిసిపోయింది. అందుకని నేను డార్క్ మోడ్ ఆఫ్ చేసింది. ఎందుకంటే మ్యాక్సిమం యూజర్స్ డార్క్ మోడ్‌ని ఆఫ్ చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు నేను అగైన్ డార్క్ మోడ్‌ని ఆన్ చేస్తే అది ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో మీరు చూడొచ్చు ఇప్పుడు. చూడొచ్చు, ఇప్పుడు కొంచెం మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అన్‌ఇన్‌స్టాల్ చేసుకుంటే ఈ యాప్ అనేది ఇంకా పాపప్ యాడ్స్ అని ప్రమోట్ అయితే చేయదు మీ ఫోన్‌లో. అండ్ అగైన్ మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో అది మాత్రం మీకు ఇంకా మొబైల్‌లోనే ఉంటుంది. మీరు గూగుల్ ఫైల్స్ ఓపెన్ చేసి డౌన్లోడ్ సెక్షన్‌లోకి వెళ్ళి ఆ వైట్ ఐకాన్‌తో ఉన్న ఫైల్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. ఈ విధంగా మీ మొబైల్‌లో కంప్లీట్‌గా పాపప్ యాడ్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు.